కిచెన్ ఆర్గనైజ్డ్‌గా ఉంటేనే బావుంటుంది అండ్ నీట్‌గా కూడా ఉంటుంది. ఈరోజు అలాంటి కొన్ని టిప్స్ మీతో నేను షేర్ చేస్తాను. ఇదైతే నేనొక బ్రష్‌ల బాక్స్ తీసుకున్నాను. లేకపోతే మీరేదైనా ప్లాస్టిక్ బాక్స్ మార్కెట్‌లో దొరుకుతుంది కదా! అలాంటివి తీసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్‌లో స్పూన్ ఆర్గనైజర్స్, ఇంకా ఈ చాక్స్ ఆర్గనైజర్స్ కూడా దొరుకుతున్నాయి. ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఇది తీసుకున్నాను. ఇది కూడా ఒక ఐడియా అన్నమాట. ఇలాంటి బాక్సెస్ గనుక మీకు ఉంటే వేస్ట్‌గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో నేను వాడని కొన్ని స్పూన్స్‌కి రబ్బర్ బ్యాండ్ ఏసి పెట్టాను. అండ్ ఒక సైడ్ ఏమో చాక్స్, ఇంకా సీజర్స్, పెన్ అలాంటివి పెట్టాను. ఇవేంటంటే యాపిల్‌కి చిన్న చిన్న స్పూన్స్ అన్నమాట. తనకి నేను పెద్ద స్పూన్‌తోని తినిపించను. చిన్న చిన్నవి వాడతాను. తన కోసం చిన్న స్పూన్స్ ఒక దాంట్లో అండ్ ఇంకొక దాంట్లో నార్మల్‌గా రెగ్యులర్‌గా వాడుకున్న స్పూన్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టాను. ఈ ఐడియా గనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఒక పెన్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకోవాలి. మనకేమైనా లిస్ట్ రాసుకోవాలన్నా, దేనికైనా కూడా కిచెన్‌లో పెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇదొక టిప్ అన్నమాట. సైడ్‌కి ఇలా కార్నర్స్ ఉంటాయి కదా! అలా కార్నర్స్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఈ ఆర్గనైజర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఈ స్టాండ్ అయితే మొత్తం 3 స్టెప్స్ వచ్చిందన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువనే పడింది. కావాలంటే నాకు కామెంట్ చేయండి. లింక్ అయితే ఇస్తాను. ఆ స్టాండ్ పైన మనకేమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, సాల్ట్ బాక్స్‌లో మిగిలిపోయిన కర్రీస్, రైస్ ఉంటే అవి పెట్టడానికి నేను యూజ్ చేస్తాను. ఈ బాక్స్ నాకు డ్రై ఫ్రూట్స్‌కి వచ్చింది. నేను పడేయకుండా దీన్నయితే ఈ విధంగా వాడుతున్నాను. ఇందులో ఒక టూత్ పిక్స్ బాక్స్ అండ్ ఇది చీమల బల్పం ఈ సమ్మర్‌లో అయితే ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఒక దారం రీలు, ఎందుకంటే మిగిలిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదా! వాటిని నేనైతే క్లిప్స్‌తో ప్యాక్ చేయను. ఇలా దారం చుట్టి ప్యాక్ చేస్తాను. అండ్ అర్జెంట్‌గా అవసరం పడతది కదా! అని ఒక మ్యాచ్ బాక్స్ దగ్గరే ఉంచుకుంటానెప్పుడు. ఇలా కౌంటర్ టాప్ పైన వాటర్ పడితే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి వైపర్ ఒకటి తీసుకుంటే మనకు ఆ క్లీనింగ్ ఈజీ అయిపోతుంది. మెయిన్‌గా రెయినీ సీజన్‌లో అయితే కిచెన్ మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది. మనం బోళ్ళు కడిగినా, ఇంకేమన్నా వెజిటబుల్స్ కడిగినా గానీ మొత్తం వెట్‌గా అయిపోతుంది. వెట్‌గా ఉంచుకుంటే దోమలు, చీమలు, క్రిములు ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా వైపర్‌తోని ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటి బ్యాక్టీరియా, ఫంగస్ అవన్నీ రాకుండా గూడా ఉంటుంది. వంట చేసినప్పుడు ఇలా వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది కదా! అదంతా కౌంటర్ టాప్ పైన పడేస్తే చెత్త చెత్త కనిపిస్తుంది. అండ్ చూడడానికి కూడా గలీజ్‌గా ఉంటుంది కాబట్టి, ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి సెపరేట్‌గా. చెత్త అంతా ఆ ప్లేట్‌లో వేస్తే తర్వాత మనం డస్ట్‌బిన్‌లో వేసుకుంటే చూడడానికి నీట్‌గా ఉంటుంది. అండ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఫామ్ కాకుండా ఉంటాయి. కర్రీస్ చేసేటప్పుడు గానీ, రైస్ చేసేటప్పుడు గానీ స్పూన్స్ ఉంటాయి కదా! అవి కిచెన్‌లో కౌంటర్ టాప్ పైన లేకపోతే ఇలా గ్యాస్ పైన పెడితే మొత్తం ఆయిల్ అంతా ఆ స్టవ్‌కి అంటూ ఉంటుంది. అలా అయితే ఆ ఆయిల్ జిడ్డయితే అస్సలు వదలదు. స్టవ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అలా కాకుండా సెపరేట్‌గా ఒక ప్లేట్ తీసుకోండి. అలా కాకపోతే మీషోలో ఇలా గరిటెలు పెట్టుకోవడానికి ఒక స్పూన్ లాంటిది ఉంది. అది తీసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది. లేదు మేము అవి కొనలేము అనుకుంటే ఇలా ప్లేట్‌లలో పెట్టుకోవచ్చు. ఆయిల్ అంతా ఈ ప్లేట్‌కే అంటిపోతుంది. అప్పుడంతా జిడ్డు జిడ్డు కాదు, నీట్‌గా ఉంటుంది. అండ్ ప్రతి కిచెన్‌లో ఇలాంటిది ఒకటి తప్పకుండా ఉండాలి. ఇదైతే 3 ర్యాక్స్ వస్తుంది. నాకు షెల్ఫ్‌లో పట్టకపోతే నేను డివైడ్ చేశాను. 2 ర్యాక్స్ ఒక దగ్గర అండ్ 1 పక్కకు పెట్టాను. ఇందులో పేపర్ వేసుకోవడం వల్ల ఆనియన్ పొట్టు, వెల్లిపాయల పొట్టు అదంతా ఉంటుంది కదా! అది కింద పడకుండా నీట్‌గా ఉంటుంది. ఒక దాంట్లో ఆనియన్స్, ఒక దాంట్లో వెల్లుల్లి అండ్ ఒక దాంట్లో ఆలు ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ బయటే ఉంచుకోవాల్సినవి. ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే ఇవన్నీ పాడైపోతాయి. కొంతమంది ఆలు ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. ఆలు మాత్రం ఫ్రిడ్జ్‌లో అసలు ఉంచకూడదంట. అవి పాయిజన్ అయిపోతాయి. ఇలా వాటి కింద కొంచెం స్పేస్‌ని కూడా నేను వేస్ట్ చేయలేదు. దాని కింద ఒక గంజును పెట్టుకున్నాను. ఇది ఎందుకు సెపరేట్‌గా ఇక్కడ ఉంది అంటే అది ఓన్లీ ఎగ్స్ అండ్ ఆలు బాయిల్ చేయడానికి నేను సెపరేట్‌గా పెట్టుకున్నాను. కిచెన్‌లో మనం వంట చేసుకునేటప్పుడు ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న గిన్నెలవుతూ ఉంటాయి కదా! అవి అన్నీ సింక్‌లో పడేస్తే మనకు ఒకటేసారి బర్డెన్ ఎక్కువ అయిపోతుంది వాష్ చేయడానికి. అలా కాకుండా ఎప్పటిదప్పుడు వెంట వెంటనే కడిగేసుకుంటే కిచెన్ నీట్‌గా ఉంటుంది. అండ్ మనకు బర్డెన్ కూడా ఎక్కువగా పడదు. ఇంకా మనం నైట్ పడుకునేటప్పుడు కూడా కిచెన్‌లో ఇలాంటివేమి ఉంచకూడదు. అన్నీ క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి మన కిచెన్ మొత్తం ఫ్రెష్‌గా కనపడితే మనకు ఫ్రెష్ మూడ్‌లో పని కూడా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ సోప్ ఇదంతా పడుతుంది కదా! దాన్ని కూడా వెంటనే ఇలా వైపర్‌తో క్లీన్ చేసుకోవాలి. లేకపోతే అది సబ్బు మొత్తం అక్కడ ఫామ్ అయిపోయి మరకలయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే కిచెన్‌లో కూడా ఒక చిన్న డస్ట్‌బిన్ పెట్టుకోవాలి. ఆ డస్ట్‌బిన్‌లో నేనేం చేస్తాను అనంటే మనం రోజు ఇంట్లో వాడుతూ ఉంటాం కదా! సాల్ట్ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ అయినా లేకపోతే పప్పులకు వస్తాయి కదా కవర్స్, అవన్నీ నేను పడేయను. ఇలా ఆయిల్ ప్యాకెట్ కూడా వేస్ట్ చేయను. ఆయిల్ ప్యాకెట్ అయిపోగానే కట్ చేసి ఆ డస్ట్‌బిన్‌లో ప్లేస్ చేశాను.
దీనివల్ల మనకు సెపరేట్‌గా కవర్స్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు. నేను ఇంతవరకైతే డస్ట్‌బిన్ కోసం ఎప్పుడు కవర్స్ కొనలేదు. ఇలాంటి కవర్సే యూజ్ చేస్తాను. ఇంకొక టిప్ ఏంటంటే ఇదైతే కలర్స్ బాక్స్ అన్నమాట. నేను దీన్ని వేస్ట్‌గా పడేయకుండా బయట ముగ్గు వేయడానికి మనం చాక్ పీస్‌లు వాడుతుంటాం కదా! ఆ చాక్ పీస్‌లు అన్నీ ఈ బాక్స్‌లో ఇలా స్టోర్ చేసుకున్నాను. కలర్ బాక్స్ అనే కాదు, మీ ఇంట్లో ఏ బాక్స్ ఉన్నా గానీ దాన్ని వేస్ట్‌గా పడేయకుండా ఇలా ఏదో ఒకటి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నా టిప్స్ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి.